ఈరోజు దేశమంతా కోడై కూస్తూ ఉంది ఒక కేసు గురించి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తీవ్ర ఇబ్బందుల్లో మరి నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరుక్కోవడం, మరి ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోవడం. ఈ కేసు పూర్వపరాలు మీకు తెలియజేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భారతదేశం స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు. ఆ స్వాతంత్ర పోరాటంలో మనకంటూ పత్రికలు కావాలని చెప్పి మీకు ఒక ఉదాహరణగా మన తెలంగాణ పోరాటంలో కూడా కేసీఆర్ గారు ఒక పత్రిక మొదలు పెట్టడానికి ప్రతి కార్యకర్త దగ్గర 600 రూపాయలు తీసుకొని, ఆ తర్వాత ఒకటి న్యూస్ పేపర్ పెడతాననడం, అది తేలేకపోవడం, మళ్ళీ కొద్ది కాలానికి తను సొంతంగా నమస్తే తెలంగాణ టీ న్యూస్ తేవడం, దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం కొన్ని షేర్స్ బయట వాళ్ళు పెట్టినా మరి తర్వాత ఫ్యామిలీ మేనేజ్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత వాటి ద్వారా అనేక యాడ్స్ ప్రభుత్వ సొమ్ము కానీ లేకపోతే ఆస్తులు కానీ తర్వాత అనేక రకాలుగా ఏ రకంగానైతే చేస్తున్నారనే కొంత అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఫ్యూచర్లో మరి వాటి మీద ఎలాంటి కేసులు పడతాయో తెలియదు, కానీ మీకు అర్థం కావడానికి నేను తెలంగాణలో ఏ రకంగా ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఒక పేపర్ అవసరాన్ని ఏ రకంగా ప్రజలు భావించారు